సాయిరామ్. జై శ్రీరామ్. భగవంతుడి వద్ద మన అందరి కోసం మంచి ప్రణాళిక ఉంది. ప్రాణాలతో ఉన్నామా అంటే మనం సాధించాల్సిన పనులేవో ఇంకా మిగిలి ఉన్నట్టే. అవేమిటో తెలుసుకోవడమే జీవిత పరమావధి. కానీ మనం ఏం చేస్తున్నాం? వల్లమాలిన కోరికలు కోరి భగవంతుణ్ణి విసిగిస్తున్నాం. కోరికలు తీరితే పొంగిపోతున్నాం, తీరకుంటే కుంగిపోతున్నాం. కష్టం సుఖం అనే విషవలయాన్ని సృష్టించుకొని బ్రతుకును నరకం చేసుకుంటున్నాం. నిజానికి కష్టం సుఖం అనేవి మనం సృష్టించుకున్న భావనలు. అవి మన వైఖరిని బట్టే కలుగుతుంటాయి. ఉన్నదానితో తృప్తిపడక అందని వాటి కోసం అర్రులు చాస్తూ మనమే మనసును ఆశల పుట్ట చేసుకుంటున్నాం. బావిలో నీరు ఊరినట్టు ఒక కోరిక తీరగానే మరో కోరిక పుట్టుకొస్తాయి. మనం వాటి చుట్టూనే తిరుగుతూ అదే మన జీవితం అనే భ్రమలో బ్రతికేస్తున్నాం. మనసు శుద్ధమైతే కష్టసుఖాలకు అతీతంగా ఆనందంగా ఎలా బ్రతకవచ్చో, మనలోని దిగులు చింతను ప్రక్కన పెడితే మనం ఎంతో ఆనందంగా ముందుకు సాగిపోవచ్చు. దేవుడు అన్నింటా అంతటా ఉన్నాడని తెలిసినా నా దేవుడే గొప్పంటే నా దేవుడే గొప్పని వాదులాడుకుంటారు. తాను నమ్మిన దేవుడికి తప్ప మరెవరికీ దండం పెట్టనని భీష్మిస్తారు. మడి మైల అని గిరిగీసుకొని కూర్చుంటారు. నిజానికి భగవంతుడు సర్వంతర్యామి. విశ్వమంతా చైతన్యమై వ్యాపించి ఉండేది భగవంతుని శక్తే. అయినా ఈ వాస్తవాన్ని గుర్తించరు. అలాంటి భక్తుల కళ్ళు తెరిపించేందుకు నేను నా భక్తులకు వారికి నచ్చిన రూపాల్లో కనిపిస్తాను. భగవంతుని ప్రవేశంతో భయం నిష్క్రమిస్తుంది. భయం పోతే విశ్వాసం జనిస్తుంది. విశ్వాసం జనిస్తే చింతలు దూరమవుతాయి. చింతలు దూరమైతే శాంతి చేకూరుతుంది. శాంతి చేకూరితే భయాలు తొలగిపోతాయి. భయాలు తొలగిపోతే భగవంతుడు ప్రవేశిస్తాడు. భగవంతుడే ఆది, భగవంతుడే తుది. ఈ రెండింటికి మధ్య అంతులేని పోరాటం. అహం నీపై దాడి చేస్తుంది. అయితే ఆత్మ సదా నిన్ను రక్షిస్తుంది. అహం నిన్ను నిర్వీర్యుని చేస్తుంది. ఆత్మ నిన్ను శక్తివంతుడిని చేస్తుంది. ఆత్మ ప్రవేశిస్తే అహం నిష్క్రమిస్తుంది. అప్పుడు శాంతి నీ మార్గమవుతుంది. ఆనందం నీ ప్రయాణమవుతుంది. సాయి నీ గమ్యమవుతాడు. ఓం సాయిరామ్. జై శ్రీరామ్. మరిన్ని మంచి వీడియోలతో మీ శరత్ కుమారాచార్య. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.